హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్లో ప్లేస్ నెంబర్ 9 రేపు పోలవరం బీచ్ అనమాట. సో మనమైతే మొత్తం సెట్ అయిపోయింది. వన్ బైక్ కూడా రెడీ చేసి ఉంచాను. పెట్రోల్ కూడా నిన్న నైటే ఫిల్ చేయించుకొచ్చేసా. సో ఇప్పుడైతే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకేమైనా విషయాలు ఉంటే నేను బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం మనం. ఈరోజు రైడ్ వచ్చేసి చెప్పా కదా, రేవు పోలవరం అని ఇంటర్లో. సో ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈరోజు మనం వెళ్ళబోయే రూట్ వచ్చి నేషనల్ హైవే 16 మొత్తం నక్కపల్లి వరకు. నక్కపల్లి దగ్గర మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. నక్కపల్లి అడ్డ రోడ్ అనే ప్లేస్ దగ్గర అక్కడ వరకు స్ట్రైట్ రోడ్డే. సో మన మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు, ఏం లేదు. అంతవరకు నాకు ఐడియా ఉంది రోడ్డు. సో అంతవరకు మనం అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుంచి లెఫ్ట్కి అక్కడ అయితే మనం అక్కడ ఆగి గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేయాలి. కాలేజ్ టైం కదా, ఇప్పుడు 9 అవుతుంది కాలేజ్ టైమ్. చూడండి మీరు, ఇది రఘు కాలేజ్. మొత్తం జనాలే ఫుల్గా ఉన్నారు, చూసారా స్టూడెంట్స్. మనమైతే స్టార్ట్ అయ్యే 5 మినిట్స్ కూడా అవ్వలేదు మీకు ఇంట్రో ఇచ్చిన తర్వాత. జస్ట్ 4 కిలోమీటర్స్ వచ్చాను. మన వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్ స్టార్ట్ చేసి ఛానల్ అయిపోయింది. గ్యాప్ ఇచ్చి ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయింది. ఈ 20 డేస్లో 2 వీడియోస్ అయితే పెట్టాను నేను, అంతే. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే బైక్ సర్వీస్ గట్రా చేయలేదు కదా. సో లాంగ్, ఇప్పుడు ఇది 150 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్ళిన తర్వాత అదొక్క ప్లేసే చూసి కవర్ చేసుకురాం కదా, మిగతా ప్లేసెస్ కూడా కవర్ అయిపోతాయి. అన్నీ కలిపిన ఒక 500 కిలోమీటర్స్ వచ్చేస్తుంది మొత్తం. నేను వైజాగ్ సిరీస్ కంప్లీట్ చేయడానికి కొన్ని ప్లేసెస్ అన్నీ కలిపి కవర్ చేస్తే 500 కిలోమీటర్స్. అంటే సిటీకి అవతలు ఉన్న ప్లేసెస్ వదిలేసాను. సిటీ ఇటువైపు ఉన్న ప్లేసెస్ అన్ని ముందే కవర్ చేసేసాం. మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్, ఇక్కడ పెడతాను చూడండి ఐకార్డ్స్లో. వైజాగ్ సిరీస్ మొత్తం అక్కడ ఉంటాయి. సో ఆ డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ సిటీ అవుట్స్కట్స్ అవతల వైపు ఉన్నాయి అంతా వదిలేసాను. ఇది సర్వీస్ చేయించా కదా, సర్వీస్ వ్లాగ్ పెట్టాను. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇంకా ఈరోజు ఈ 2 డేస్లో మొత్తం వీడియోస్ అన్నీ నేను తీసేస్తాను. ఇంచుమించు 20 డేస్ గ్యాప్ ఆ రేంజ్లో మొత్తం పబ్లిష్ అయిపోతాయి. 20 డేస్ అటు ఇటుగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని వీడియోస్. అక్కడతో వైజాగ్ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది. 20 డేస్ తర్వాత ఆ లాస్ట్ వ్లాగ్ ఏదనేది నాకు కూడా తెలీదు. ఆ లాస్ట్ వ్లాగ్లో చెప్తాను ఏదనేది లాస్ట్ అనేది. ఈ ఎండకి బండి వెళ్తున్న చెమట ఎక్కేస్తుంది, బాగా దారుణంగా ఎక్కేస్తుంది చెమట. ఇంకా ఈ రైడింగ్ జాకెట్ వేసుకుంటే చెమట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ గ్లౌజెస్ వేసుకున్నా కదా, రైట్ హ్యాండ్ ఒకటే పెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ. సో గ్లౌజెస్ అయితే తీసేసాను, ఎందుకు పెయిన్ వస్తుందో తెలియట్లేదు. ఈ అమరావతి బస్ కనిపిస్తుందా చూసారా, నా రైట్ సైడ్ అమరావతి వాల్వో బస్సు, అంటే ఫుల్ ఏసీ బస్ అనమాట. దీంతో నాకు మెమరీ ఉంది, మర్చిపోలేని మెమరీ. ఏంటంటే వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఈ బస్సు అయితే నేను ఎక్కాను. నార్మల్గా అయితే రాజమండ్రి ఎంత వస్తుంది అంటే 200 నుంచి 230 ఆ రేంజ్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి నీకు మహా అయితే ఎంత పడుతుంది, బస్సు అయితే 5 to 6 hours. ఇది 8 hours తీసుకెళ్ళాను నన్ను. మనమైతే 4 hours, 3 to 4 hours. బస్సు అయితే 6 hours, కానీ 8 hours పట్టింది. ఆర్డినరీ వాడే 4 to 5 hours, ఆర్డినరీ 6 hours తీసుకెళ్ళిపోతాడు రాజమండ్రి. ఏసీ బస్ కదా, మరి కొంచెం స్పీడ్ వెళ్తాడు కదా అని నేను ఎక్కాను. బొమ్మ అయిపోయింది, మామూలు బొమ్మ కాదు. ఎందుకురా ఎక్కాను అనిపించేసింది. అలా తీసుకెళ్ళాడు వాడు. ఇంకా అప్పటితో డిసైడ్ అయిపోయాను, అయితే ట్రైన్కి వెళ్ళిపోయినా పర్లేదు కానీ బస్సు మాత్రం ఎక్కకూడదు, మరీ తప్పని పరిస్థితుల్లో బస్సు ఎక్కాలి అని. సో మీకు ఇలాంటి మెమరీస్ చాలా ఉంటాయి, చాలామందికి ఉంటాయి. మీకు ఎవరికైనా ఇలాగే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం అడ్డ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే ఉంది డిస్టెన్స్, పెద్ద డిస్టెన్స్ కాదు, బట్ సింగిల్ రోడ్డు అనుకుంటా. మనకైతే పెద్ద రోడ్డు కూడా అనిపించట్లేదు. ఇంకా మనం అడ్డ రోడ్లో ఇప్పుడే దిగాం హైవే. చిన్న బిస్కెట్ అయ్యి పని చేశాను. ఏంటంటే సర్వీస్ రోడ్లో ఎంటర్ అవ్వకుండా హైవేలో వచ్చేసా. సో కొంచెం డిస్టెన్స్ వరకు మనం ఇలా రావాల్సి వచ్చింది.
ఇది అడ్డు రోడ్డు ఐ థింక్. సో మనం ఆ రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఉంటాయి ఆటోస్ అవైలబిలిటీ. ఈ జంక్షన్ నుంచి ఉంటాయి ఆటోస్. రేవు పోలవరంకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. అమౌంట్ ఎంత తీసుకుంటాడు అనేది మనకైతే ఐడియా లేదు, బట్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇదే రేవు పోలవరం విలేజ్ అనమాట. లోపలికి వెళ్తే ఇదిగోండి రేవు పోలవరం బీచ్ అని ఉంది. ఇక్కడ నుంచి కూడా ఆటోస్ అవైలబిలిటీ ఉంటుంది. కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. 950 మీటర్స్ ఉంది అంతే. అంటే అటువైపు వెళ్తే ఏముంటుంది మనకు తెలియదు. స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంది, బట్ అటు వెళ్తే ఏముంటుందో మనకైతే ఐడియా లేదు. అంటే వాటర్ బాటిల్ ఎందుకు అనిపించింది నాకు. ఇప్పటికే బాగా వెయిట్ ఉంది. మనం అయితే వచ్చేసాం. ఎక్కడ కూడా షాప్స్ అవైలబిలిటీ ఉంది, నో ప్రాబ్లం. చాలామంది వచ్చారు. మీకు రాగానే కనిపిస్తుందా. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ లోపలికి ఒక 200 మీటర్స్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా అయ్యాయి. అది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం లోపలికి అయితే వెళ్దాం. నేనైతే నడుస్తున్నాను ఆల్రెడీ. బ్యాక్ సైడ్ మన బండి కనిపిస్తూ ఉంటుంది మీకు. నేను లోపలికి నడుస్తూ ఉన్నాను. అండ్ ఇది లోపలికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ప్లేస్ ఉంటుందో లేదా మనం జంప్ చేయాల్సి వస్తుందో తెలీదు. సో మనమైతే నడుస్తున్నాం. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన ఎదురుగా ఇదిగోండి ఇదే బ్రిడ్జ్. ఆల్రెడీ బీచ్ అండ్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ లోంచి అయితే మనం నడుస్తున్నాం. ఇటు సైడ్ చూడండి రాక్స్ అయితే. బీచ్ వ్యూ అయితే ఇటు సైడ్ నుంచి ఇలా ఉంది మనం వచ్చిన వైపు నుంచి. మనం ఆల్రెడీ బీచ్ లోకి అయితే నడిచేస్తున్నాం. చూడండి ఇదే నా ఫస్ట్ టైం అనమాట. ఇలాగ బ్రిడ్జ్ నేను ఎప్పుడు ఎక్కలేదు. నాకు నార్మల్గా వాటర్ మీద షిప్ గట్ట ఎక్కితేనే చాలా భయం. బ్రిడ్జ్ మీద అంటే కొంచెం బైక్ మీద అయితే పర్లేదు, బైక్ కార్ మీద. నడిచి వెళ్ళాలంటే మామూలు భయం కాదు నాకు. బట్ ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేశాక మొత్తం అలాంటి భయాలన్నీ వదిలేసాను. చూడండి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఆయన వల వేసినట్టున్నారు, లాగుతున్నారు. సో ఇటువైపు నుంచి ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఎంత సౌండ్ వస్తుందో. చాలా సౌండ్ వస్తుంది ఇక్కడ. అన్నయ్య గేలం అయితే వేసాడు. ఇంకొంచెం జల్ అంట. చేప అయితే పడింది. ఎనదో వేస్తున్నారు ఇద్దరు. తాత అయితే ఎండ్ర పీతల్ని గేలంకి గుచ్చి వాటిని వేస్తున్నాడు వాటిని పట్టడానికి. అయినా ఒకసారి నేను చెప్పకుండా వీడియో స్టార్ట్ చేసి నాలో నేను మాట్లాడుతుంటే ఏంటి ఏం చేస్తావు ఏంటి ఏంటి అని అడుగుతున్నాడు. అలా కదా ఇలా నేను వీడియోస్ చేస్తుంటాను. సో యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను. నేను ఆ వీడియో చేస్తున్నాను అన్నాను. ఆ రియాక్షన్ చూపిస్తాను చూడండి. ఆయన రియాక్షన్ కెమెరాలో రికార్డ్ అయిందో లేదో చూడలేదు నేను. బట్ మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. 200 మీటర్స్ నడిచి లోపలికి. నాకు ముందే భయం, చేతిలో కెమెరా. అదనమాట. ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాం. అప్పుడు గాలి అయితే విపరీతమైన గాలి, చాలా గాలి వేసేస్తుంది, తోసేస్తుంది గాలి మనల్ని దారుణంగా. నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నేను ఎందుకైనా మంచిదని వైర్లెస్ మైక్ కూడా తీసుకొచ్చాను. నా దగ్గర మొన్న తీసుకున్నాగా మధ్యన వాయిస్ ఓవర్ అందులోనే ఇస్తున్నా, అదైతే తీసుకొచ్చాను. సో ప్లస్ అయింది, లేదంటే అసలు వాయిస్ రికార్డ్ అయ్యేదే కాదు. ఇంకా నాకు డౌటే ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో. సో ఇదైతే ఇలా ఉంది వ్యూ అయితే. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయి. మీకు ఇంకా బాగా చెప్పాలంటే గీతా గోవిందంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారుగా. హోల్ చూడండి ఇక్కడ. ఈ హోల్ ఇంత హోల్ ఎందుకు ఉందో తెలియదు మనకి. అండ్ ఇది చాలా హోల్స్ ఉన్నాయి. అదొకటి అయ్యో 4 హోల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏం లేదు. రూమ్ అయితే ఇలా ఉంది. గీతా గోవిందంలో విజయ్ అండ్ రష్మిక మాట్లాడుకుంటారుగా, ఆ షాట్ పెడతాను ఇక్కడ చూడండి. ఆ షాట్ లో ఇక్కడే అన్నమాట సీన్ తీశారు. అండ్ ఇంకా మిగతా సినిమాస్ అయితే మనకు ఐడియా లేదు. ప్రెసెంట్ గా నాకు గుర్తున్నది అదే.
మీలో ఎంతమంది మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా సినిమా ఏ షూటింగ్ అయింది అనేది చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదనమాట రేవ్ పోలవరం బీచ్. అయితే నేను ఇక్కడ ఫుల్ పిక్స్ తీసుకుంటా. అండ్ మిగతా ఇక్కడ టెంపుల్ అండ్ ఇంకో ఇక్కడ 2 టెంపుల్స్ అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి జూమ్ చేసి. అక్కడికి వెళ్దాం మనం, అక్కడికి కూడా వెళ్దాం, అక్కడి నుంచి వ్యూ చూద్దాం. చాలా బాగుంది, న్యాచురల్ ఫామ్ అయిన గుహల్లో అంటే హోల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ రాయిలో. ఇదనమాట. ఎందుకు కట్టారంటే ఈ బ్రిడ్జిని చేపల చెరువులు ఉన్నాయి ఫ్రంట్, వాటి కోసం కట్టారంట. ఎప్పుడో ఆయన పేరు సీతారామరాజు గారు అంట, ఆయన కట్టారంటది. ఇవి ఉన్నాయి కదా, హోల్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి వాటర్ వెళ్ళేదంట చేపల చెరువులకి. వేస్ట్ గట్ట ఇందులోకి వచ్చేదా లేదా ఇందులోంచి అందులోకి వెళ్ళేదా తెలియదు, కానీ హెవీ మోటార్స్ గట్ట ఉండేవంట. ఇక లోకల్ వాళ్ళు అడిగితే ఆయన చెప్పారు. సో ప్రెసెంట్ అయితే రన్నింగ్ లో లేదు, ఛానల్ అయిపోయింది. ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ఆయన ఆపేసి వెళ్ళిపోయారంట. బ్రిడ్జ్ దేనికి కట్టారు అని మనకైతే తెలియదు, లోకల్ అడిగితే ఇదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇది ఇచ్చారు. సో ఈ బ్రిడ్జ్ చరిత్ర అయితే ఇది ఇలా ఉంటది. చాలా గట్టిగా కట్టారు, కాకపోతే ఛానల్ అయిపోయిందంట ఆపేసి. సో అయినా ఇంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా కట్టారు దీన్ని. మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ టెంపుల్ అయితే ఉందని. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మాధవ స్వామి టెంపుల్. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ నేను అక్కడే మాట్లాడాను, బట్ ఎందుకో రికార్డ్ అయితే అవ్వలేదు వాయిస్. సో దీనికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ ఈ టెంపుల్ అయితే చూసుకొని మనం నెక్స్ట్ కొండ చూపించా కదా మీకు బ్రిడ్జ్ మించి, ఆ కొండ కూడా ఎక్కేద్దాం. ఇది మాధవ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ప్రెసెంట్ అయితే క్లోజ్లో ఉంది. నేను 12 అయింది కదా ఇప్పుడు టైము, సో అందుకని క్లోజ్ చేసి ఉంది. ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో. అండ్ మనం ఈ కొండపైకి కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది కొండపై నుంచి వ్యూ అనమాట. బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు, అదిగోండి. అండ్ శివపార్వతుల దగ్గర కూడా మనం వెళ్దాం. ఈ కనుచూపు మేరంతా బీచే కనిపిస్తుంది చూడండి మీరు, స్ట్రైట్ లైన్. చాలా బాగా అనిపించింది నాకు. అంత స్ట్రైట్గా చాలా ప్లేసెస్ తిరిగాను కానీ అంత స్ట్రైట్గా ఎక్కడ కనిపించలేదు మనకి. అండ్ నా బ్యాక్ సైడ్ చూడండి, సిసిసి బ్యాక్ సైడ్ గొప్ప కామెడీ అనిపించింది. వాడికైతే మూతి మీద సరిగ్గా మేసం కూడా రాలేదు. నేను అక్కడ అదే చెప్తున్నాను. ఆడు తీసుకొచ్చి అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు. ఇలా ఎట్లా తయారయ్యారంటే జనరేషన్ మామూలు జనరేషన్ కాదు ఇది. అలా అని అందరూ కాదు, కొందరు ఇలా ఉన్నారు, మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు దాకా 2 చూస్తాం కదా, లాస్ట్ శివపార్వతుల విగ్రహాలు అన్నాం కదా, ఇవి 2 సేమ్ కైలాసగిరిలో ఉన్నాయి కదా, సేమ్ ఆ స్టైల్లో కట్టారనమాట. సో అవి చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇదే పెద్ద టాస్క్, కొండపైకి ఎక్కాలి. మెట్లు ఉన్నాయి, బట్ మెట్లు అయితే మనం ఎక్కం. మ్యాక్సిమం ఇలా మట్టి రోడ్లు అడుగుంది చూడండి దిగడానికి, అదైతే అలా అయితే మనం దిగిపోతున్నాం. సో అలా అయితే మనం ఎక్కుతున్నాం. వచ్చేసాం, పెద్ద హైట్ కాదు, బట్ ఈ ఎండ్లో ఇది పెద్ద టాస్క్. జాకెట్ అయి పెట్టేయడం వల్ల ప్లస్ అయిపోయింది, కానీ లేదంటే సరదా తీరిపోయేది. షాబా, ఇక్కడ చూడండి, ఇవే నేను చెప్పా కదా శివపార్వతుల విగ్రహాలని. సేమ్ ఇదే స్టైల్ కైలాసగిరిలో కట్టారు కదా, సేమ్ ఆ స్టైల్ అనమాట ఇది. చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఇంకా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు ఈ వ్యూస్ అయితే చూసేయండి. మొత్తం 3 ప్లేసెస్ నుంచి వ్యూస్ అయితే కవర్ చేసి ఇప్పుడు పెట్టాను. చూడండి, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, బాయ్.